దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 27వ వాక్య భాగం. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించేవారుగా, నా విధులను గైకొనేవారుగా మిమ్మల్ని చేస్తాను. ఈ వాక్య భాగములోనే మనకు దాదాపుగా దేవుని ఉద్దేశము, దేవుని మనసు మనకు అర్థమైపోతుంది. ఏంటంటే మనము దేవుని కట్టడలను గైకొనలేము. మనకై మనము దేవుని ఉద్దేశాలను అనుసరించి నడుచుకోలేము. మనకై మనము దేవుని ప్రణాళికలో మనం ఉండలేము. ఆ ఆత్మదేవుడే మనకు అలా ఉండడానికి సహాయకుడిగా ఉంటాడు. కనుక ఈ విషయాన్ని గమనించిన మనలో అందరికీ ఒక విషయము బాగా చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అలాగనే ప్రార్థన చేయవారము ఉన్నాం. ఏంటంటే, దేవాని చిత్తం నెరవేర్చమని, లేదా మీ చిత్తాన్ని బయలుపరచమని చాలా చాలా ఎంతో ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తుంటాం. చాలా ఇంట్రెస్ట్గా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవాన్ని చిత్తమును బయలుపరచు, నీ చిత్తం చేయవరుగా ఉంటాకు సహాయపడమని. సహజంగా దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ఇష్టము మనకు 100%లో కనీసం 1% అయినా మనకు తెలుసు. 99% తెలియకపోయినా 1% మనకు తెలుసు. ఆ 1%ను నమ్మకుండా, ఆ 1% విషయాన్ని మనం అవగాహన చేసుకోకుండా 99% ఎలా మనం యాక్సెప్ట్ చేయగలం, నమ్మగలం, విధేయత చూపగలం? యేసయ్య ఒక మాట అన్నాడు, మీరు కొద్దిలో మీరు నమ్మకంగా ఉంటే మిమ్మల్ని అనేక వాటి మీద నియమిస్తాను అన్నాడు. కనుక దేవునికి సంబంధించిన ఏ కార్యమైనా, ఏ విషయమైనా, ఏ సహాయమైనా, ఏ మేలైనా, ఏ ఆశీర్వాదమైనా, ఏదైనా సరే దేవునికి సంబంధించిన విషయంలో దేవుడే మనకు హెల్ప్ చేస్తాడు. కాకపోతే ఆ సహాయము, ఆ మేలులు, ఆ ప్రణాళిక, ఉద్దేశము మనము గైకొనడానికి కొంచెమైనా ఇంట్రెస్ట్ చూపించాలి. లేదా అయిష్టంగా ఉన్నా, సముఖంగా మనం మనసు లేకపోయినా ఆ విషయాన్నైనా దేవుని దగ్గర అప్డేట్ చేయాలి. మనం ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. దేవుని కార్యాలన్నీ మనకు ఇష్టం ఉండాలని రూల్ ఏమీ లేదు. దేవుని కార్యాలన్నిటి మనం ఖచ్చితంగా నమ్మాలి, చేయాలని రూల్ ఏమీ లేదు. కానీ దేవుని రూల్ అది, దేవుని ఉద్దేశం. మనం చేయలేమని తెలిసి కూడా దేవుడు అలాంటి రూల్స్ ఎందుకు పెట్టిండు? మనం ఈ కట్టడ గైకొనలేము, ఈ ఆజ్ఞను అనుసరించలేమని దేవునికి తెలిసి కూడా దేవుడు ఈ విషయాలన్నీ మనకి ఎందుకు చేయమంటున్నాడు? మనకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం గనక, ఆ సాధ్యమైన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడమే దేవుని కార్యాలను మనము విశ్వసించుటకు మూలం. ఇంత పెద్ద ప్రాసెస్ అనుకుంటే పెద్ద ప్రాసెస్సే, కానీ ఇది మామూలు విషయమే అనుకుంటే మామూలు విషయమే. మనకు 2 విషయాలు మన ముందున్నాయి. ఒకటి ఫిజికల్, ఒకటి స్పిరిచువాలిటీ. మనం ఎక్కువ ఫిజికల్గానే ఆలోచిస్తాం, స్పిరిచువాలిటీ ఆలోచించం, భౌతికంగానే ఆలోచిస్తాం. దేవుని వాక్యానుసారమైన ఆలోచన మనం చెయ్యం. దాన్నే స్పిరిచువాలిటీ. పేరుకే క్రైస్తవులము, పేరుకే మనుషులం భౌతికంగా, కానీ మనం అంతా శరీర సంబంధమైన ఆలోచనలే, శరీర సంబంధమైన మనుషులమే. కనీసం ఈ శరీర సంబంధమైన మనుషులమైనా, అయ్యా మేము ఇలా ఆలోచిస్తున్నాను, నాకు ఇలాంటి ఆలోచన ఉన్నది, నాకు ఇలాంటి ఉద్దేశం ఉన్నది, నాకు ఇలాంటి మనసు ఉన్నది, దయచేసి నాకు సహాయం చేయమని ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాము? ఎందుకు మనల్ని మనమే ప్రార్థనలో కూడా మోసపరుచుకుంటున్నాము? అన్ని కప్పిపెట్టి దేవునితో అన్ని విషయాల్లో అబద్ధం ఎందుకు ఆడుతున్నాము? దేవుని దగ్గర ఫేక్ ప్రేయర్స్ ఎందుకు చేస్తున్నాము? ఇది ఎవరికి వారమే గమనించి దేవుని కట్టడ గైకోవడానికి
ఆల్రెడీ దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు కనుక ఆ విషయంలో మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందామనే ఆలోచన కలిగి ఉందాం. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, మీకు స్తోత్రం. ఇది నా వాక్యము వాగ్దానం కొరకై వందనాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.